హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి దక్షిత్ థర్డ్ బర్త్డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నా. సో దీని ముందు వీడియో చూసారు కదా, ముందు రోజు నైట్ కొన్ని అరేంజ్మెంట్స్ చేశాము. అండ్ ఆ రోజు దక్షిత్ అయితే నైట్ 12:30, 1 వరకు పడుకోలేదు. ఇంక వాడు పడుకున్నాక మేము ఇవన్నీ ప్యాకింగ్ ఇవన్నీ చేయాలని అనుకున్నాం, బట్ అవ్వలేదు. ఇంక వాడిని పడుకోబెట్టే ప్రాసెస్లో మేము కూడా పడుకొని ఇంక ఎర్లీ మార్నింగే లేచామన్నమాట. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన ఆ రోజు అంటే తనకి లీవ్ పెట్టుకునే ఆప్షన్ దొరకలేదు. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా తను బెలూన్స్ అవన్నీ బ్లో చేస్తుంటే నేను వాడి గిఫ్ట్స్ అన్నీ ర్యాప్ చేస్తున్నాను అనమాట. సో మాకు ముందు కుదరలేదు, ఎందుకంటే ఎవ్రీడే తను ఆఫీస్కి వెళ్ళడం అండ్ వచ్చాక పిల్లలు పడుకోకపోవడం, వాళ్ళు పడుకుంటే కానీ మేము ఏం చేయలేదు. అండ్ ఈ థర్డ్ బర్త్డే కూడా మేము అనుకున్నట్టు చేయలేకపోయాం. ఆ రోజు యాక్చువల్గా మా ఇంట్లో పార్టీ సెలబ్రేట్ చేయాలి, కొంచెం అందరినీ పిలుచుకొని చేద్దామని, బట్ అన్ఫార్చునేట్లీ చేయలేకపోయాము. ఎందుకంటే చేసే సిచ్యువేషన్లో కూడా లేము. సో అది ఎందుకనేది నేను వ్లాగ్లో ఫర్దర్గా చెప్తాను. అండ్ ఇక్కడైతే వాడికి థర్డ్ బర్త్డే కాబట్టి ఒక 3 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం. అండ్ వాడు ఎప్పటి నుంచో అనుకుంటున్నవి అండ్ వాడు ఇష్టంగా ఉండేవి మాత్రం తీసుకుందాం అని అనుకున్నాం. సో ఫైనల్లీ ఇంకా కొన్ని బెలూన్స్ అయితే బ్లో చేసాము. అండ్ వాడి బర్త్డే ముందు నుంచి మేము చాలా ఇలా ఉంటుంది అలా ఉంటుంది, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా కొంచెం మేము చేసే మూడ్లో లేకపోయినా జస్ట్ ఇంకా అలా కొన్ని బెలూన్స్ వాళ్ళు లేచేటప్పటికి కొన్ని గిఫ్ట్స్ అలా ఉండాలని చెప్పి ఇంకా మార్నింగే ఇద్దరం ఇలా ఒక చిన్న సెటప్ చేసాము. ముందు రోజు నైట్ క్రిస్మస్ ట్రీ అది పెట్టాం కాబట్టి ఇంకా అక్కడే గిఫ్ట్స్ అవన్నీ పెట్టామన్నమాట. ఇంకా అవన్నీ అరేంజ్ చేశాక ఇంక మా హస్బెండ్ రెడీ అవుతున్నారు అండ్ నేను మా హస్బెండ్కి బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు వచ్చేసి చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాను. సో తను కూడా అలానే అడిగారు, అందుకని ఎగ్ వెజిటేబుల్స్ వేసి ఒక ఫ్రాంకీ లాగా చేసేసాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి. అండ్ అప్పుడే ప్యారలల్గా వీటి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక ప్రోటీన్ వ్రాప్ ఉంటుంది అనమాట, దానిపైన ఆమ్లెట్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసి జస్ట్ ఒక సింపుల్ వ్రాప్ అయితే చేసేసాను. అండ్ స్వీట్ కూడా సేమియా చేశాను అనమాట. ఇంకా మార్నింగే పిల్లలు లేచేటప్పటికి పనులు అయిపోతే ఇంక లేచాక స్నానం చేయించవచ్చు అన్నట్టు ఇంక ఇక్కడ సిల్వర్ ఫాయిల్ ఒకటి పెట్టేసి ఇంకా దానికి బాక్స్ అయితే పెట్టేసి ఇంకా ప్యారలల్గా నేను సేమియా కూడా ప్రిపేర్ చేసి ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట పిల్లలు లేచే టైంకి. యూజువల్లీ అషి కూడా 7:30కి లేస్తుంది. ఇంకా ఆలోపు ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఆ రోజు చాలా ఎర్లీగా లేచాం కాబట్టి మా పనులన్నీ అయిపోయాయి. ఏం కావాలి? హక్ చేసుకో నాన్ని హక్ చేసుకో. నన్ను కాదు, నాన్నని హక్ చేసుకో. బాయ్ చెప్పు నాన్నకి. ఉమ్మ పెట్టు. నాన్నదే ఇచ్చే, నాన్నకి ఇచ్చే. తీసుకున్నా ఇచ్చే. ఆవిడ బొగ్గలు అంటిస్తుంది కానీ బాయ్ బాయ్ నాన్న. బాయ్ హక్ చేసుకో వెళ్ళి. నన్ను కాదు నాన్నని. అషమ్మ ఈరోజు ఎవరి బర్త్డే? అన్నయ్యకి హ్యాపీ బర్త్డే. అమ్మమ్మ అన్నయ్య కూర్చున్నారు వచ్చి. సరే సాయంత్రం తొందరగా వచ్చి. ఓకే నాన్న, ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా చేస్తాను. ఓకే, కార్లోనే వెళ్తావు అంత ఉంటుంది. ఆ రోజు చాలా ట్రై చేశారు కానీ వాళ్ళ టీంలో వాళ్ళందరూ ఇండియా వెళ్ళడం, డిసెంబర్ అంటే ఇక్కడ హాలిడేస్ కదా, ఇంకా అందుకని తను వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా ఎర్లీగా వచ్చేస్తాను, ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ అషి ఎప్పుడు వాళ్ళ డాడీ వెళ్ళే టైంకి తప్పకుండా లేచే ఉంటుంది, పొద్దున్నే లేస్తుంది కాబట్టి. బాయ్ చెప్పు నాన్నకి, బాయ్ చెప్పు. బాయ్.
అండ్ దక్షిత్ అయితే ఆ రోజు 8:30 అలా లేచాడనమాట. ఇంక వాళ్ళు లేచేటప్పటికి నా స్నానం అయిపోయింది అండ్ కుకింగ్ అయిపోయింది అండ్ అషి కూడా రెడీ అయిపోయింది. సో వాడు ఎప్పుడు లేచినా ఫస్ట్ నాన్న అనుకుంటూ అన్నీ వెతుక్కుంటాడనమాట. సో ఇవన్నీ చూస్తాడని చెప్పి ఇంక నేనే వెళ్ళి బెడ్రూమ్లోంచి తీసుకొచ్చాను. సో కొంచెం ఎక్సైట్మెంట్ అండ్ కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ ఆల్ టుగెదర్ ఉన్నాయి. ఇంక బెలూన్స్ చూసి బెలూన్స్ అని ఎక్సైట్ అయ్యాడు. అండ్ 3 ఇయర్స్కి వాళ్ళకి అంత తెలియకపోవచ్చు, బట్ మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది. బట్ ఆ రోజు చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ చాలా వరకు అవ్వలేదు. హ్యాపీ ఇటు చూడు దక్షిత్, దక్షిత్ ఎవరిది హ్యాపీ బర్త్డే ఈరోజు? బాగుందా దక్షిత్? హ్యాపీ బర్త్డే టు యూ. ఇచ్చుడు హ్యాపీ బర్త్డే టు యూ. ఇవ్వాలి, హ్యాండ్ షేక్ ఇవ్వాలి. ఇంకా కాసేపు బెలూన్స్తో ఆడుకున్నాక ఇంక వెంటనే స్నానం అది చేపించేశాను. ఇంకా చేపించాక అప్పుడు గిఫ్ట్స్ ముందు చూశాడు కానీ బాగా చేశాక ఓపెన్ చేద్దామంటే సరే అన్నట్టు ఊరుకున్నాడు. ఇంక స్నానం చేయగానే ఫస్ట్ అవి ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది ఓపెన్ చేయి దక్షిత్, ఇది ఓపెన్ చేయి ఫస్ట్. ఏది ఇలా చూడు. ఓకే అషి నీవు కాదు గిఫ్ట్స్. ఏంటది? దక్షిత్కి ఏం గిఫ్ట్ వచ్చింది? ఓపెన్ చేయి. సరే కూర్చో, సిట్ ప్రాపర్లీ. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఓపెన్. ఏమొచ్చింది దక్షిత్కి? ఏంటిది? వావ్, ఏంటిది? వాటర్ బైక్. బాగుందా? బాగుందా? సరే ఇది ఓపెన్ చేయి, ఇంకో గిఫ్ట్. ఇది ఓపెన్ చేయి, అది పక్కన పెట్టుకో నానా. ఏంటది? సర్ప్రైజ్ ఏంటో చెప్పు. పిన్ని పెళ్ళిలో డ్రమ్స్ కొట్టావు కదా. సరే ఇది ఓపెన్ చేయి, అషిమా. ఇది ఇక్కడ పెట్టుకోమ్మా, ఇక్కడ పెట్టుకొని ఓపెన్ చేయి. వావ్, ఏంటది? ట్రైనా? నీకు నచ్చిందా? యా, నీకు నచ్చిందా? నేను ఓపెన్ చేస్తా. ఓకే, యూ లైక్ ఇట్? యా. ఏది చూపించు. కింద పెట్టు ఇలా పెట్టు. వదిలి, నేను అంటాను చూడు. ఓకే, బాగుందా? అండ్ దక్షిత్ అప్పుడప్పుడు అడుగుతున్నవే వాడికి ఇష్టమైనవే గిఫ్ట్స్ కింద ఇద్దామని అనుకున్నాము. మా హస్బెండ్కి ఏదైనా ఒక పెద్దది తీసుకోవాలని ఉంది కానీ నాకు అయితే వద్దు, వాడు ఆడుకునే వయసులో చిన్నవే ఇద్దామన్నట్టు ఊరుకున్నాము. అండ్ నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదండి, ఆ రోజు ఆ రోజు పార్టీ అరేంజ్ చేసుకున్నాం. ఈవినింగ్ అందరికీ చెప్పాము, అంతా అయ్యింది. బట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకు అంటే దక్షిత్ బర్త్డేకి ఒక 3 days ముందు మా డాడీ కొంచెం సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనమాట. వాడి బర్త్డే టైంకి ఇంకా ఇంటికి కూడా రాలేదు, డిశ్చార్జ్ అయ్యి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 days, 1 week ఏమో హాస్పిటల్లోనే ఉన్నారు. అప్పటికి కొంచెం ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకుంటూ కొంచెం నార్మలైజ్ అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా అందుకనే సెలబ్రేట్ చేసే ఉద్దేశం లేదు. బట్ ఆ రోజు వాడికి ఏం చేయకపోతే బాగోదు, వాడికి చాలా ముందు డేస్ నుంచి చెప్తూ వచ్చాం అనమాట. అన్నీ ఇలా
జరుగుతుంది, ఇలా వస్తారు, అందరూ వస్తారు, ఇలా అవుతుంది, అలా అవుతుందని. సో పార్టీ అయితే క్యాన్సిల్ చేసాం, కానీ వాడిని ఆ రోజు హ్యాపీగా ఉంచాలి, వాడి డే స్పాయిల్ చేయకూడదు అన్న ఉద్దేశంలో నేను ఇంకా చిన్నగానే సెలబ్రేట్ చేయాలి అన్నట్టు అనుకున్నాము. అండ్ నౌ హీస్ ఫైన్ అండి, ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. అండ్ మమ్మల్ని అందరినీ ఆల్మోస్ట్ కుదిపేసిందనమాట. అబ్రాడ్లో దూరంగా ఉన్నప్పుడు ఒకలాంటి ఇదిగా ఉంటుంది, అంటే ఇమీడియట్గా వెళ్ళలేని సిచ్యువేషన్. సో చాలా లో ఉన్నాము, బట్ హీఈస్ సమ్వాట్ బెటర్ నౌ. అండ్ ఇంకా గిఫ్ట్స్ ఓపెనింగ్ అంతా అయ్యాక ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనమాట. ఇంకా ఆ రోజు ఆమ్లెట్, ఇంకా ఫ్రూట్స్, వాళ్ళకి రెగ్యులర్గా పెట్టే బ్రేక్ఫాస్ట్లోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ మొన్న ఒక చిన్న గ్యాప్ వచ్చింది కదా, ఒక 10 days వీడియోస్ కూడా అందుకే పోస్ట్ చేయలేదు. మైండ్ అంతా ఆబ్సెంట్గా, ఇండియాలో ఏం జరుగుతుందో తెలియక వాళ్ళకి ఫోన్ కాల్స్ చేస్తూ ఉండి, సో అలా ఆ టెన్షన్లో నాకు అసలు వీడియోస్ పెట్టాలని అనిపించలేదు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారండి, ఏమైంది, ఒక 2 days పెట్టకపోతేనే అడుగుతారు ఎవ్రీథింగ్ ఫైనా, పిల్లలు బాగున్నారా అని. అలాంటిది 10 days గ్యాప్ తీసుకోవడం వల్ల చాలా మెసేజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ లవ్. మీ సొంత వాళ్ళలాగా వచ్చి ఎంక్వైరీ చేయడం, అసలు అంతా బాగానే ఉందా, పిల్లలు ఎలా ఉన్నారు, మెయిన్ వాళ్ళ భయం అంతా పిల్లల గురించి అనమాట. సో కొంతమందికి అయితే రిప్లై ఇచ్చాను, బట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసి మా గురించి కూడా కనుక్కుంటున్నందుకు. అండ్ ఫైనల్లీ ఇదిగోండి, ఇంకా అషి బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగే అయిపోతుంది. ఇంకా దక్షిత్ కూడా ఇంకా ఆడడంలో బిజీ అయిపోయాడు, ఇంకా స్లోగా బ్రేక్ఫాస్ట్ తిన్నాడనమాట. దక్షిత్ ఎవరు వచ్చారు చెప్పు. దక్షిత్ దక్షిత్ అయ్యో ఏంటవి ఇటు, ఏంటవి చెప్పు. గిఫ్ట్సా? థ్యాంక్ యూ చెప్పావు మరి, థ్యాంక్ యూ చెప్పు. హగ్ ఇవ్వు, ఇటు ఇవ్వు గిఫ్ట్స్ ఇటు కింద పెట్టు, ఇటు నేను పట్టుకుంటాను. హగ్ ఇవ్వు ఆంటీ, థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు ఫస్ట్. ఆంటీకి కూడా చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, ఆంటీకి కూడా చెప్పు. గిఫ్ట్ల మీదే ఉంది. ఏంటి సంచి తీసుకొచ్చా అనుకుంటున్నాను నేను, ఇండియా నుంచి వచ్చిందని మర్చిపోయాను. తినేస్తున్నావా? ఏంటది, బాగుందా? మరి ఆంటీకి పెట్టావా? ఆంటీకి పెట్టు, వెళ్ళి ఆంటీకి పెట్టు. నీ బర్త్డే చాక్లెట్స్ ఇవా, నాకు కేక్ ఇవా, చాక్లెట్ ఏది, ఇవన్నీ ఏవి? అండ్ ఇంకా ప్రశ్న వాళ్ళు వచ్చాక వాళ్ళకి కూడా కొంచెం స్వీట్ పెట్టి ఇంకాసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ సుజిత్ కూడా ఇండియా వెళ్ళి వచ్చాడనమాట. ఇంకా అందుకని కొన్ని స్వీట్స్ అండ్ మాకు ఇండియా నుంచి కొన్ని ఐటమ్స్ వస్తే ఇంకా అవి కూడా తీసుకొని ఇంకా పలకరించడానికి అండ్ దక్షిత్ బర్త్డే ఆల్ టుగెదర్ వచ్చి మీట్ అయ్యారనమాట.
ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయాక ఇంకా కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంక మా హస్బెండ్ ఈవినింగ్ వస్తారు కాబట్టి ఇంక అప్పటికల్లా రెడీ చేద్దాం అన్నట్టు ఇంకా అశ్విన్ పడుకోబెట్టాను అనమాట. ఎర్లీగా లేస్తుంది కాబట్టి అరౌండ్ 12 ఆ టైంకి అంతా పడుకుంటుంది. ఇంకా తను పడుకున్నాక మేము కేక్ బేక్ చేయడం స్టార్ట్ చేశాను. నార్మల్ ప్లమ్ కేక్ లానే నట్స్ అవి వేసి చేస్తున్నాను అనమాట. ఇక దక్షిత్ కూడా చాలా ఎక్సైటెడ్గా నా పక్కనే ఉండి ప్రతి ప్రాసెస్ అంతా చూస్తూ ఉన్నాడు. వాడు కూడా మిక్స్ చేయడం, ఎగ్ బీట్ చేస్తానని అడగడం, ఫ్లోర్ వేయడం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నాకు బాగా అనిపించింది. అంటే వాడికి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. కుకింగ్ కూడా వచ్చి నేను కట్ చేస్తాను, పీల్ చేస్తాను, ఇంక ఎగ్ బీట్ చేస్తాను అన్నీ అడుగుతున్నాడు అనమాట. అండ్ మా ప్లాట్ఫామ్ కొంచెం పైకే ఉంటుంది. కింద స్టూల్ తెచ్చుకున్నాడు, వాడే అందట్లేదని స్టూల్ తెచ్చుకొని వేసుకొని ఇంకా కలపడానికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వాడి ఫేస్ చూడండి, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంక పైన క్రీమ్ అదంతా ఇంక నేనేం చేయలేదు, జస్ట్ నార్మల్గా కేక్ బేక్ చేశాను. మా హస్బెండ్ ఇంక బయట నుంచి తీసుకొస్తా అన్నారు కానీ వద్దులే నేను బేక్ చేసేస్తాను, ఇంకా అదే కట్ చేద్దాం ఈవినింగ్ అన్నట్టు అనుకున్నాము. ఇంకా అందుకే సింపుల్గా ప్లమ్ కేక్ లాగా నార్మల్ వెనిలా కేకే చేసేసాను. అండ్ పైన కొంచెం ఆల్మండ్స్, క్యాషూ అండ్ క్రాన్బెర్రీస్తో వేసి పెట్టాను అనమాట. పిల్లలు క్రాన్బెర్రీస్ ఇష్టంగా తింటారు, ఇంకా అందుకని అవి టాపింగ్ వేసాను. లైట్గా పుల్ల పుల్లగా బాగా అనిపిస్తాయని చెప్పి. అండ్ దక్షిత్కి చికెన్ బిర్యానీ కూడా ఇష్టం అనమాట, అడుగుతూ ఉంటాడు. ఇంకా వాడికి ఇష్టమైన డిషే కదా అని చెప్పి ఇంకా నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేద్దాం. మార్నింగ్ దానికి వెళ్ళాను, ప్రోటీన్ ర్యాపే ఇచ్చేసాను కాబట్టి ఇంకా అందరికీ డిన్నర్లా ఉంటుంది. అండ్ వాడు కూడా అడుగుతూనే ఉన్నాడు అనమాట ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు చికెన్ చూసి. ఇంకా అందుకని చికెన్ కూడా మ్యారినేట్ చేసేసి ఇంకా ఒకసారి పెట్టుకున్నా. ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఈవినింగ్ కుకింగ్ అదంతా చేసుకుందాం అన్నట్టు. ఇంకా ఆ రోజు కొంచెం ఎర్లీగా వస్తాను, ట్రై చేస్తాను అన్నారు. అండ్ ఇక్కడ ఇంకా ఆడడం స్టార్ట్ చేశాడనమాట. ఏదన్నా కొత్త టాయ్స్ ఉంటే వాటితో ఆడుతూ ఉంటాడు. ఇక్కడ కాదు, ఆ రూమ్లో స్లైడా పడిపోతుంది నాన్న. గో వా ఎక్కు అషియమ్మ ఎల్లు. అండ్ దక్షిత్కి స్లైడ్ అంటే చాలా ఇష్టం. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎక్కువసేపు ఆడుతూ ఉంటాడు. అండ్ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయ్యి మా హస్బెండ్ బిజీ అయిపోయి మాకు పెద్ద కుదరట్లేదు అనమాట బయటికి వెళ్ళడం. ఇంకా తను ఆ రోజు స్లైడ్ తీసుకొని వచ్చారు. ఇంకా ఆ రోజు కూడా ఫుల్ ఎక్సైటెడ్గా, అసలు ఎంత బిజీ అయిపోయాడంటే ఆ రోజు మొత్తంలో ఇంకా అక్కడే ఉన్నాడనమాట. వాడికి నిద్ర వచ్చి అలసిపోయేంత వరకు కూడా స్లైడ్ ఆడుతూనే ఉన్నాడు. ఆశీకి కొంచెం భయం, బట్ అది ఇండోరే అనమాట, చిన్నగానే ఉంటుంది. సో వాడికి ఏదో కొంచెం కోరిక తీరుతుంది. అని పిల్లలు ఏదైనా కొత్తలో చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. చూడాలి, ఇంట్లో ఇప్పటికీ ఆడుతూ ఉన్నాడనమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా రోజు స్లైడ్ తెచ్చిచ్చి వాడిని ఎంగేజ్ చేసాము. ఇంకా తను ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇంకా కేక్ కటింగ్ అది చేద్దాం అన్నట్టు అనుకున్నాము. చెల్లి ఎక్కని దక్షిత్. అండ్ ఇంకా ఫైనలీ ఇట్స్ ఫ్యామిలీ కేక్ కటింగ్ టైం. ట్రైపాడ్ పెట్టుకునే ఆలోచన కూడా రాలేదు నాకు అప్పుడు. అంటే ఫుల్ ఇంకా వాడిని స్లైడ్ మించి బలవంతంగా తీసుకొని వచ్చాం అనమాట. కేక్ చూపించి ఇదిగో కేక్ కట్ చేయాలి, నువ్వు కేక్ కట్ చేయాలి అని. వాడు అసలు ఆ బ్రేక్ తీసుకునే టైం మూడ్లో కూడా లేదు. ఇంక ఫైనలీ కేక్ చూసి ఇంకా మఫిన్ అని స్టార్ట్ చేశాడు. అండ్ కేక్ చూస్తే పిల్లలు ఎవరైనా ఎక్సైటెడ్గానే ఉంటారు కదా. అండ్ ఇంకా ఆ రోజు పూజ కూడా చేయలేకపోయాను. సో పీరియడ్స్ అనమాట, ఇంకా ఆ పెయిన్, ఈ మైండ్ బాగోకపోవడం, ఇంకా ఆల్టుగెదర్ ఇంకా ఎలా ఉంటే ఇంకా అలానే సెలబ్రేట్ చేసేసాం అనమాట సింపుల్గా. అక్కడ ఫేసెస్ అన్నీ పడుతున్నాయి లేదో కూడా సరిగా తెలీదు. కొంచెం వంగి సంహో వాడిని బలవంతం కూర్చోబెట్టి కేక్ అయితే కట్ చేసాము. ఇంకా ఆ టైంలో ఇండియాకి కూడా కాల్ చేసే సిచ్యువేషన్ లేదు. ఇంక మేము నలుగురే కేక్ కట్ చేసాం అనమాట. హ్యాపీ బర్త్డే డియర్ దక్షిత్,
హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మకి పెద్ద కేక్. బర్త్డే బాయ్ పెట్టలేదు, పెట్టలే, తినలే అడు. నువ్వు పెట్టలే, నేను సర్లే తిన్నాడుగా. నాన్నకు పెట్టి ముక్క. రషీద్ ఆపిట్టమ్మా నాకు. నాన్నకు పెట్టు. నాన్న ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. మరి అమ్మకి అమ్మకి పెట్టు, పెట్టు. అమ్మకి పెట్టు, అమ్మకి పెట్టు కేక్, అమ్మకి పెట్టు. అమ్మకి పెట్టు. అమ్మకి పెట్టు దక్షిణ. రైట్ హ్యాండ్ ఇక్కడ కుడి చేత్తో. అమ్మకి పెట్టు. బాగుందా కేక్? థ్యాంక్ యూ. తిను నోట్లో. ఏ అలా చూడు, స్మైల్ చేయి. ఇదిగో ఇలా ఇలా కూర్చో. ఏ స్మైల్ చేయి దక్షిత్. ఇది తీసాను ఒకసారి. అది కింద తీసేయి. దక్షిత్ ఇలా కూర్చో. ఇగో ఇలా ఇలా చూడు, నుంచు ఇలా చూడు, ఇలా చూడు. అక్కడ స్మైల్ చేయాలి. అండ్ అలా కొన్ని స్నాప్స్ కూడా తీసుకున్నాము. నేను కుదిరితే ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఇంక ఫస్ట్ కేక్ కటింగ్ చేశాక అప్పుడు ఇంకా కాఫీ తాగాము. అండ్ ఇప్పుడు పుష్ప 2 సాంగ్స్ అన్నీ రిలీజ్ అయ్యాయి కదా. సో ఈ 2 సాంగ్స్ బాగా పిల్లలు కానీ అందరికీ చాలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ అవే కనిపిస్తున్నాయి. ఇంక వీళ్ళిద్దరూ డ్యాన్స్ కూడా స్టార్ట్ చేశారు. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా షేర్ చేశాను కదా. ఇంకా ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కో సాంగ్ చూస్ చేసుకున్నారనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపరేషన్, బిర్యానీ చేయడం అంతా అయిపోయింది. ఇంకా కుకింగ్ అయ్యాక నేను మోస్ట్లీ కిచెన్ నైటే క్లీన్ చేసుకుంటాను. సో మార్నింగ్కి ఈజీగా అనిపిస్తుంది మళ్ళీ. లేదంటే పొద్దున్నే లేచి పిల్లలతో కిచెన్ క్లీన్ చేసుకొని పనులు చేసుకోవాలంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది. మ్యాక్సిమం నైటే క్లీన్ చేసుకొని పడుకుంటా. ఇంకా దమ్కి పెట్టేశాను కాబట్టి ఇంక ఈలోపు కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంక డిన్నర్ చేద్దాం అన్నట్టు. దా అశ్యమ్మ దా, నువ్వు ఇక్కడ. అమ్మాయి అశ్యకి ఏదో కావాలి. గో 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 దా గో. ఎక్కుతాను దా. బిర్యానీ అయ్యే వరకు మంచిగా ఆడుకున్నారు. అండ్ దక్షిత్ ప్రతిదీ వాళ్ళ డాడీని కూడా ఆడమంటారు. సో స్లైడ్ ఎక్కు, నువ్వు కూడా స్లైడ్ ఎక్కు అని. వాళ్ళకి అర్థం కాదు కదా. ఇంకాసేపు అలా ఆడుకున్నారు. ఈలోపు డిన్నర్ ప్రిపరేషన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళకి పెట్టేసి పిల్లలకి ఇంకా మేము కూడా తినేసాం. మరీ టూ మచ్ స్పైసీగా చేయనండి. సో పిల్లలకి అందులో కొంచెం కర్డ్ కలిపి వైట్ పైన రైస్, కింద కొంచెం మసాలా రైస్ కలిపి పెట్టేస్తాను అనమాట. సో వాళ్ళకు కూడా పెట్టి మేము కూడా తినేసి ఇంకాసేపు అలా టైం స్పెండ్ చేసాము. సో ఇలా దక్షిత్ 3rd బర్త్డే సెలబ్రేట్ చేస్తామని అస్సలు అనుకోలేదు. బట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి. 2nd ఇయర్ బర్త్డే ఒకటి బాగా చేసాం. ఫస్ట్ ఇయర్ కూడా కోవిడ్ వల్ల సఫర్ అవుతూ ఆ రోజు చేయలేకపోయాము. అండ్ ఈ ఇయర్ కూడా అలానే అయింది. బట్ సిచ్యువేషన్స్ అలా వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా. బట్ ఆ రోజు వాడిని మ్యాక్సిమం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.